హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్. జపాన్లో రిలీజ్ కాబోతున్న బృందావనం. ఎస్, మన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ బృందావనం. ఈ సినిమా ఇప్పుడు జపాన్లో అయితే రిలీజ్ కాబోతోంది. మరి ఇంతకీ జపాన్లో రిలీజ్ అది ఎప్పుడు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మన ఎన్టీఆర్కు జపాన్లో ఎప్పటి నుంచో మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది అని అందరికీ తెలిసిందే. అశోక్ సినిమా నుంచే ఎన్టీఆర్కి అయితే అక్కడ మంచి క్రేజ్ అయితే ఉంది. అశోక్ సినిమా సాంగ్స్కి అయితే కూడా అక్కడైతే జపనీస్ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ డ్యాన్సులు వేస్తూ అవన్నీ సోషల్ మీడియా అయితే ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. ఒకసారి అయితే మీరు యూట్యూబ్లో కానీ అదర్ వెబ్సైట్స్లో కానీ ఒకసారి చూడండి, జపాన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని మీకు అన్ని ఆ వీడియోస్ అన్నీ కూడా మనకైతే కనిపిస్తాయి. ఆ తర్వాత బాద్షా సినిమాతో ఆ క్రేజ్ మరింతగా అయితే పెరిగింది. బాద్షా సినిమా అప్పట్లోనే చూసుకుంటే మనకు సిడీస్ రూపంలో జపనీస్లో అయితే రిలీజ్ అయింది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు RRR సినిమాతో ఆ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే కూడా ఇంకా ఎక్స్ట్రాగా అయితే పెరిగిపోయింది ఎన్టీఆర్కు. సో RRR సినిమా తర్వాత మన తెలుగు స్టేట్స్ ఎలా ఉన్నాయో ఎన్టీఆర్కి అయితే ఆ విధంగా అయితే జపాన్ ఫ్యాన్స్ కూడా ఆ విధంగా అయితే ఎన్టీఆర్కి అయితే అభిమానం అయితే చూపిస్తున్నారు. సో ఇప్పుడైతే RRR సినిమా తర్వాత మనకైతే యమదొంగ కానీ, సింహాద్రి సినిమా కానీ ఇవన్నీ కూడా జపనీస్ వర్షన్లో అయితే రిలీజ్ అయ్యాయి. రీసెంట్గా చూసుకుంటే ఎన్టీఆర్ బర్త్డేకి అయితే సింహాద్రి సినిమా అయితే కొన్ని షోస్ అయితే వేశారు జపాన్లో. సో అక్కడైతే సింహాద్రి సినిమా అన్ని కూడా హౌస్ఫుల్స్ అయితే జరిగాయి అనమాట. సో అంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది ఎన్టీఆర్కు. ఆ తర్వాత యమదొంగ, నెక్స్ట్ వచ్చి మనకు చూసుకుంటే అరవింద సమేత వీరరాఘవ, ఈ సినిమాలు కూడా మనకైతే జపనీస్ వర్షన్ అయితే సిడీస్ రూపంలో అయితే అక్కడైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. టీవీలో అయితే అక్కడైతే టెలికాస్ట్ చేశారనమాట. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే మనకైతే బృందావనం సినిమాని జపాన్లో రిలీజ్ చేస్తున్నారు అన్నట్టుగా అయితే మనకు అఫీషియల్గా అయితే న్యూస్ అయితే వచ్చింది. సో సోషల్ మీడియా అయితే దీనికి సంబంధించి పోస్టులు అన్ని వేస్తున్నారు. జపాన్ ఫ్యాన్సే కూడా ఈ సినిమాకి సంబంధించి పోస్టులు అన్ని వేస్తూ వాటిని అయితే షేర్ చేస్తున్నారు. సో బృందావనం కోసం వెయిటింగ్ అంటూ. సో బృందావనం సినిమా వచ్చి మనకు మార్చి 15న నెక్స్ట్ మంత్లో అయితే మనకు జపాన్ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. సో తెలుగు ఆడియో అయితే ఉంటుంది, జపనీస్ సబ్ టైటిల్స్ అయితే దీనికైతే వీడియోకి అయితే యాడ్ చేస్తారనమాట. సో ఈ వర్షన్ అయితే మనకు అక్కడైతే థియేటర్స్లో రిలీజ్ కాబోతుంది. సో చూద్దాం మరి ఇంతవరకు ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ ఏ విధంగా ఉందో, బృందావనం సినిమాకు జపనీస్ ఆడియన్స్ ఏ విధంగా అట్రాక్ట్ అవుతారో అనేది చూడాలి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే నెక్స్ట్ కలెక్షన్స్ అన్నిటి గురించి అయితే మనం నెక్స్ట్ వీడియోస్ అయితే మాట్లాడుకుందాం. ఇప్పటివరకు అయితే ఇది అనమాట. సో మార్చి 15న జపాన్లో అయితే బృందావనం సినిమా రిలీజ్ కాబోతుంది. సో గెట్ రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.